Hello my dear viewers, welcome to my YouTube channel Knowledge Garden Telugu. I am Anand Kumar. Design of reinforced concrete structural elements అనే సబ్జెక్ట్ నుంచి ఐసోలేటెడ్ స్క్వేర్ ఫూటింగ్ యొక్క డిజైన్ ఎలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫూటింగ్ అంటే ఏంటంటే ఒక ఇంపార్టెంట్ సబ్స్ట్రక్చరల్ ఎలిమెంట్. ఈ సబ్స్ట్రక్చరల్ ఎలిమెంట్ అనేది సూపర్ స్ట్రక్చర్స్ నుంచి వచ్చేటువంటి లోడ్స్ని ఫోర్సెస్ని కింద ఉన్న సాయిల్ స్ట్రేటాకి ఈవెన్ గాను యూనిఫామ్ గాను డిస్ట్రిబ్యూట్ చేస్తాయి అనమాట. కాబట్టి ఫూటింగ్ని మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్చరల్ ఎలిమెంట్ అని చెప్పుకుంటాం. సైట్ కండిషన్స్ని బేస్ చేసుకుని స్ట్రక్చరల్ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకుని టైప్ ఆఫ్ ద ఫూటింగ్ అనేది అడాప్ట్ చేసుకుంటారు. అందులో ఏదైనా ఒక కాలంకి ఇండిపెండెంట్ గాను ఇండివిజువల్ గాను ఫూటింగ్ కన్స్ట్రక్ట్ చేస్తే దాన్ని ఐసోలేటెడ్ ఫూటింగ్ అని చెప్తారు. ఈ ఐసోలేటెడ్ ఫూటింగ్ స్క్వేర్ షేప్లోను రెక్టాంగిల్ షేప్లోను సర్క్యులర్ షేప్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. అందులోంచి ఒక స్క్వేర్ ఐసోలేటెడ్ ఫూటింగ్ని ఎలా డిజైన్ చేయాలో మనం ఇవాళ చూస్తాం. సో డిజైన్లో వెళ్ళే ముందు ఒక 2 పాయింట్స్ మనం ఇంపార్టెంట్గా కన్సిడర్ చేసుకోవాలి. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ ఐసోలేటెడ్ స్క్వేర్ ఫూటింగ్ని మనం ఒక ఇన్వర్టెడ్ క్యాంటిలివర్ స్లాబ్ని ఎలా అయితే డిజైన్ చేస్తామో అలా డిజైన్ చేస్తాం అనమాట. అంటే ఒక క్యాంటిలివర్ స్లాబ్కి రివర్స్ అంటే డౌన్వర్డ్ డైరెక్షన్ నుంచి లోడ్ అనేది అప్లై అవుతున్నప్పుడు ఆ క్యాంటిలివర్ స్లాబ్ని ఎలా అయితే డిజైన్ చేస్తామో అలా ఈ ఐసోలేటెడ్ స్క్వేర్ ఫూటింగ్ యొక్క డిజైన్ అనేది చేయాల్సి ఉంటుంది. సెకండ్ పాయింట్ మనకి అందరికీ తెలిసిందే, ప్రెషర్ ఆర్ స్ట్రెస్ ఫార్ములా. సో ప్రెషర్ ఆర్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఆర్ లోడ్ బై ఏరియా. ఈ ఫార్ములా అన్ని ఆర్సీ ఎలిమెంట్ యొక్క డిజైన్స్లోనూ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ ఫూటింగ్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని స్టెప్స్లోనూ కూడా ఈ ఫార్ములా అనేది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అప్లై చేస్తాం. ఈ డిజైన్ లెక్చర్ అనేది లెంతీగా ఉన్నప్పటికీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ కేస్ ప్రాబ్లం తీసుకున్నాను. ఇందులో ఏమన్నాడంటే 200 kN per square meter కెపాసిటీ ఉన్న సాయిల్ మీదకి 300 by 300 mm సైజ్ ఉన్న కాలం ద్వారా 750 kN అనే లోడ్ అనేది అప్లై చేస్తున్నానంట. సో ఈ కాలంకి ఒక ఐసోలేటెడ్ స్క్వేర్ ఫూటింగ్ని డిజైన్ చేయమన్నాడు. దానికి M20 గ్రేడ్ కాంక్రీట్ని Fe415 స్టీల్ని యూజ్ చేయమన్నాడు. ఈ డిజైన్లో ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది డైమెన్షన్స్ ఆఫ్ ఫూటింగ్. డైమెన్షన్స్ అంటే ఏంటంటే బ్రెడ్త్, విడ్త్ అండ్ డెప్త్ ఆఫ్ ద ఫూటింగ్. తర్వాత ఆ బెండింగ్ మూమెంట్ని క్యారీ చేయడానికి ఏరియా ఆఫ్ ద స్టీల్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఏ ఆర్సీ ఎలిమెంట్ డిజైన్ అయినా సరే డైమెన్షన్స్, ఏరియా ఆఫ్ స్టీల్ క్యాలిక్యులేట్ చేయడంతో డిజైన్ కంప్లీట్ అవుతుంది. తర్వాత చెక్స్ చేసి వాటిని సాటిస్ఫై చేయడం ద్వారా డిజైన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ స్టెప్ 1 వచ్చేసి సైజ్ ఆఫ్ ద ఫూటింగ్. ఇక్కడ సైజ్ ఆఫ్ ద ఫూటింగ్ని అప్లై అవుతున్న లోడ్ని కింద ఉన్న సాయిల్ సేఫ్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ సాయిల్ని డిపెండ్ చేసుకుని ఈ సైజ్ ఆఫ్ ద ఫూటింగ్ అనేది ఉంటుంది అనమాట. సో కాలం నుంచి వచ్చే లోడ్ 750 kN అయితే ఆ లోడ్ని సాయిల్ మీదకి ట్రాన్స్ఫర్ చేసే ఫూటింగ్ యొక్క వెయిట్ 10% కింద తీసుకున్నాడు. సో టోటల్గా లోడ్స్ 825 kN అయింది. ఈ 825 kN 200 kN per square meter కెపాసిటీ ఉన్న సాయిల్ మీదకి ట్రాన్స్ఫర్ చేయాలంటే నాకు ఏరియా ఆఫ్ ద ఫూటింగ్ అనేది 4.125 మీటర్ స్క్వేర్ ఉండాలంట. సో ఈ 4.125 మీటర్ స్క్వేర్ ఏరియాని నేను సాటిస్ఫై చేసే విధంగా ఫూటింగ్ సైజెస్ని తీసుకోవాలి. సో ఏరియా ఆఫ్ ద స్క్వేర్కి ఆ సైజ్ని ఈక్వేట్ చేస్తే సైజ్ ఆఫ్ ఫూటింగ్ అనేది 2.03 మీటర్స్ వచ్చింది. దాన్ని నేను 2.1 మీటర్స్కి రౌండ్ ఫిగర్ చేశాను. సో టోటల్గా స్క్వేర్ ఫూటింగ్ కాబట్టి బోత్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి సైజ్ ఆఫ్ ద ఫూటింగ్ అనేది 2.1 మీటర్ బై 2.1 మీటర్ అంటే బ్రెడ్త్ 2.1 మీటర్స్ అండ్ విడ్త్ 2.1 మీటర్స్గా డిసైడ్ చేశాం. నెక్స్ట్ అప్వర్డ్ సాయిల్ ప్రెషర్. ఈ అప్వర్డ్ సాయిల్ ప్రెషర్ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తామంటే డెప్త్ ఆఫ్ ద ఫూటింగ్ అనేది బెండింగ్ మూమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ బెండింగ్ మూమెంట్ ఇప్పుడు సేఫ్గా విత్స్టాండ్ చేయడానికి ఫూటింగ్కి ఎంత డెప్త్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో అంత రిక్వైర్మెంట్ని మనం ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ మూమెంట్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఆ మూమెంట్ ఈ సాయిల్ అప్వర్డ్ సాయిల్ ప్రెషర్ వల్ల ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మనం అప్వర్డ్ సాయిల్ ప్రెషర్ని క్యాలిక్యులేట్ చేస్తాం. నేమ్లోనే ప్రెషర్ ఉంది కాబట్టి ప్రెషర్ ఫార్ములా లోడ్ బై ఏరియా. సో ఇక్కడ లోడ్ అంటే అల్టిమేట్ లోడ్ క్యారింగ్ ఆన్ టు ద సాయిల్. సాయిల్ మీదకి అల్టిమేట్గా ఎంత లోడ్ వెళ్తుంది అనే దాన్ని బట్టి ఈ అప్వర్డ్ సాయిల్ ప్రెషర్ అనేది డిటర్మైన్ చేస్తాం. సో ఫ్యాక్టర్డ్ లోడ్ 1.5తో మల్టిప్లై చేయగా 1125 kN వచ్చింది. ఈ ఫ్యాక్టర్డ్ లోడ్ని ఏరియా ఆఫ్ ద ఫుటింగ్ 2.1 మీటర్ బై 2.1 మీటర్ అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ ఏరియా అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. సో ఫైనల్గా మనకి అప్వర్డ్ సాయిల్ ప్రెషర్ అనేది 0.255 N/mm² అని అప్వర్డ్ సాయిల్ ప్రెషర్గా వచ్చింది. స్టెప్ 3 వచ్చేసి డెప్త్ ఆఫ్ ద ఫూటింగ్. ఈ డెప్త్ ఆఫ్ ద ఫూటింగ్ నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఈ ఫూటింగ్లో ఎంత బెండింగ్ మూమెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఆ బెండింగ్ మూమెంట్ ప్రొడ్యూస్ అయినప్పుడు దాన్ని సేఫ్గా విత్స్టాండ్ చేయడానికి ఈ ఫూటింగ్కి ఎంత డెప్త్ ఉండాలి అనే దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఆ డెప్త్ని మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ఫూటింగ్లో బెండింగ్ మూమెంట్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ నుంచి యాక్ట్ చేస్తున్న సాయిల్ ప్రెషర్, అప్వర్డ్ సాయిల్ ప్రెషర్ వల్ల బెండింగ్ మూమెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ అప్వర్డ్ సాయిల్ ప్రెషర్ అనేది మ్యాక్సిమంగా ఈ క్రిటికల్ జోన్లో ఉంటుంది అనమాట. కాబట్టి దీన్ని క్రిటికల్ సెక్షన్ అన్నారు. అంటే మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అనేది ఈ క్రిటికల్ సెక్షన్లో ప్రొడ్యూస్ అవుతుంది.
సో ఈ బ్లూ షేడెడ్ పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని క్రిటికల్ సెక్షన్ ఫర్ బెండింగ్ మూమెంట్గా తీసుకున్నాం. ఈ క్రిటికల్ సెక్షన్ యొక్క విడ్త్ వచ్చేసి ఇది టోటల్ బి అయినప్పుడు బి మైనస్ స్మాల్ బి, దట్ మీన్స్ విడ్త్ ఆఫ్ ద కాలమ్ డిడక్ట్ చేయగా మిగిలిన ఏరియాస్లో హాఫ్ కాబట్టి క్యాపిటల్ బి మైనస్ స్మాల్ బి బై 2 అనేది క్రిటికల్ సెక్షనల్ విడ్త్ అవుతుంది అనమాట. ఈ క్రిటికల్ సెక్షనల్ విడ్త్ని బేస్ చేసుకుని మనం బెండింగ్ మూమెంట్ తర్వాత ఆ బెండింగ్ మూమెంట్ నుంచి డెప్త్ క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సో బెండింగ్ మూమెంట్, సో వీ నో దట్ క్యాంటిలివర్ బీమ్కి యూడిఎల్ లోడ్ అప్లై అవుతున్నప్పుడు బెండింగ్ మూమెంట్ ఫార్ములా WL²/2. సో ఈ WL²/2లో W అనేది లోడ్ పర్ మీటర్, ఒక మీటర్కి లోడ్ అనేది ఎంత యాక్ట్ చేస్తుంది, నెక్స్ట్ లెంత్, ఎంత లెంత్లో ఆ లోడ్ అనేది యాక్ట్ చేస్తుంది అనేది ఫార్ములా అన్నమాట. సో ఈ డబ్ల్యూని మనం క్యాలిక్యులేట్ చేయాలి. డబ్ల్యూ అంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా లోడ్. వీ నో దట్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా. సో ఆ లోడ్ దాని నుంచి లోడ్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఇంటూ ఏరియా అయిందనమాట. ఈ అప్వర్డ్ సాయిల్ ప్రెషర్ ఎంత ఏరియాలో యాక్ట్ చేస్తుంది, ఈ విడ్త్ ఇంటూ పర్ మీటర్ కాబట్టి 1 మీటర్ వరకు తీసుకున్నాం కాబట్టి W ఈజ్ ఈక్వల్ టు అప్వర్డ్ సాయిల్ ప్రెషర్ ఇంటూ ఏరియా. ఆ ఏరియాలో B అనేది విడ్త్ ఆఫ్ ద ఫూటింగ్ పర్ 1 మీటర్ కాబట్టి ఇంటూ 1 మీటర్ వేసుకున్నాం, ఇంటూ లెంత్ స్క్వేర్ అంటే లెంత్ అనేది ఎంత లెంత్లో ఈ ఫోర్సెస్ అనేది ప్రెషర్ అనేది అప్లై అవుతుంది. సో క్యాపిటల్ B మైనస్ స్మాల్ b బై 2 అనేది లెంత్ కాబట్టి లెంత్ ప్లేస్లో క్యాపిటల్ B మైనస్ స్మాల్ b బై 2 సబ్స్టిట్యూట్ చేసాం. ఫైనల్గా ఆ బెండింగ్ మూమెంట్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయగా వచ్చిన వాల్యూ ఎంత అంటే 216.88 into 10⁶ న్యూటన్ mm అనేది ఫైనల్ బెండింగ్ మూమెంట్గా వచ్చింది. ఈ అల్టిమేట్ బెండింగ్ మూమెంట్ బేస్ చేసుకుని డెప్త్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది బెండింగ్ మూమెంట్ అంటే ఇందులో ప్రొడ్యూస్ అవుతున్న అప్వర్డ్ సాయిల్ ప్రెషర్ వల్ల ఎంత బెండింగ్ మూమెంట్ ప్రొడ్యూస్ అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసాం. బట్ యాజ్ పర్ ఐఎస్ కోడ్ అంటే ఐఎస్ కోడ్ రెగ్యులేషన్స్ ప్రకారము FE 415 గ్రేడ్ స్టీల్ యూజ్ చేసే ఎలిమెంట్స్లో బెండింగ్ మూమెంట్ అనేది 0.138 FCK BD² అనే వాల్యూ కంటే ఎక్కువ ఉండకూడదు. కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేసిన బెండింగ్ మూమెంట్ని ఐఎస్ కోడ్ రెగ్యులేషన్ ప్రకారం 0.138 FCK BD² అనే ఫార్ములాకి ఈక్వేట్ చేస్తాం. అలా ఈక్వేట్ చేయగా FCK మీన్స్ కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్, ఆల్రెడీ మనకి 20 ఇచ్చాడు కాబట్టి 20 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. B అనేది విడ్త్ ఆఫ్ ద ఫూటింగ్ 2100 mm. D అనేది మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అంటే మనకి రిక్వైర్మెంట్ ఉన్న డెప్త్ ఆఫ్ ఫూటింగ్ అనమాట. దాన్ని ఈ ఫార్ములా ద్వారా సింప్లిఫై చేసి డెప్త్ అనేది 193.4 mm కింద మనం ఫైండ్ అవుట్ చేసాం. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ డెప్త్ అనేది అప్వర్డ్ సాయిల్ ప్రెషర్ వల్ల ప్రొడ్యూస్ అవుతున్న బెండింగ్ మూమెంట్ కంట్రోల్ చేయడానికి అయితే సరిపోతుంది, కానీ ఆ అప్వర్డ్ సాయిల్ ప్రెషర్ వల్ల ఇదే ఫూటింగ్లో ప్రొడ్యూస్ అవుతున్న షియర్ ఫోర్సెస్ని కంట్రోల్ చేయడానికి ఈ బెండింగ్ మూమెంట్కి అవసరమైన డెప్త్ అనేది సరిపోతుంట. కాబట్టి ఆ షియర్ ఫోర్సెస్ని కూడా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయాలి అంటే బెండింగ్ మూమెంట్కి ఎంత డెప్త్ అయితే అవసరమైందో దానికి 2 times ద ఎఫెక్టివ్ డెప్త్ అనేది అవసరం అంట. అంటే ఈ 193.4ని ఇంటూ 2తో మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూ 386.4 mm అనేది. దీన్ని 400 mmకి రౌండ్ ఆఫ్ చేసుకున్నాం. సో బెండింగ్ మూమెంట్ కంట్రోల్ చేయడానికి అవసరమైనది ఇది. బట్ షియర్ ఫోర్సెస్ని కూడా కంట్రోల్ చేయాలంటే దీనికి డబల్ కావాలి కాబట్టి ఇంటూ 2 చేసాం. దాని నుంచి వచ్చిన దాన్ని 400 mmగా ఎఫెక్టివ్ డెప్త్ని కన్సిడర్ చేసుకున్నాం. దానికి 50 mm కవర్ని యాడ్ చేస్తే ఓవరాల్ డెప్త్ ఆఫ్ ఫూటింగ్ అనేది 450 mmగా మనం డిటర్మైన్ చేసుకున్నాం అనమాట. ఇక్కడికి మనం డైమెన్షన్స్ ఆఫ్ ద ఫూటింగ్ అనేది క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ ఏరియా ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ రిక్వైర్డ్. ఈ ASTని కూడా మనం ప్రొడ్యూస్ అవుతున్న మూమెంట్ని సేఫ్గా విత్స్టాండ్ చేయడానికి ఈ ఫూటింగ్కి ఎంత రెయిన్ఫోర్స్మెంట్ రిక్వైర్మెంట్ ఉంది అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి మూమెంట్ని బేస్ చేసుకున్న ఫార్ములాని మనం ఐఎస్ కోడ్ నుంచి తీసుకుని అందులో మనకి అవైలబుల్గా ఉన్న ప్రతి వాల్యూని కూడా సబ్స్టిట్యూట్ చేస్తాం. అలా సబ్స్టిట్యూట్ చేయగా మనకు ఒక సెకండ్ డిగ్రీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే AX² + BX + C అనే ఫామ్లో ఉన్న AST ఈక్వేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఈక్వేషన్ని సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ని బేస్ చేసుకుని ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తాము. అలా క్యాలిక్యులేట్ చేయగా మనకి AST ఈజ్ ఈక్వల్ టు 1562 mm² అని రిక్వైర్మెంట్ స్టీల్ అనేది వచ్చిందనమాట. మూమెంట్ని కంట్రోల్ చేయడానికి ఈ ఫూటింగ్లో మనకి 1562 mm² ఏరియా ఆఫ్ స్టీల్ అనేది మనకి రిక్వైర్మెంట్ ఉంది. ఈ ఏరియా ఆఫ్ ద స్టీల్ని ఇలా మనం బైఫర్కేట్ చేసాం. అంటే ఎంత స్పేసింగ్తో ఈ స్టీల్ని ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ ఫూటింగ్ కాబట్టి 12 mm నుంచి 16 and 20 mm వరకు తీసుకుంటాం. బేస్డ్ అపాన్ ద కండిషన్ ఇక్కడ నేను 12 mm డయామీటర్ బార్ని కన్సిడర్ చేసుకున్నాను. ఈ రకంగా ఈ ఫార్ములాని యూస్ చేసి స్పేసింగ్ క్యాలిక్యులేట్ చేస్తే నాకు 150 mm సెంటర్ టు సెంటర్ స్పేసింగ్ అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ మనం 150 mm సెంటర్ టు సెంటర్ స్పేసింగ్ తీసుకుని 12 mm డయామీటర్ బార్స్ని ఈ ఫూటింగ్లో తీసుకున్నాం అనమాట. ఇక్కడికి సక్సెస్ఫుల్గా డిజైన్ పార్ట్ అనేది కంప్లీట్ అయింది. బట్ మనం చేసిన డిజైన్ సేఫా కాదా, ఎవ్రీ పాసిబుల్ ఫెయిల్యూర్ కండిషన్స్లోనూ కూడా మనం చేసిన డిజైన్ అనేది మనం చెక్ చేయాలి. అలా చెక్ చేసి ప్రతి చెక్లోనూ కూడా మనము సాటిస్ఫై అయితేనే మన డిజైన్ సేఫ్ అయినట్టు. ఇన్ కేస్ ఒకవేళ సాటిస్ఫై కాకపోతే ఆ డిజైన్ని మనం మళ్ళీ రీడిజైన్ చేయాల్సి ఉంటుంది అనమాట మోడిఫికేషన్స్తో. మనకి డిజైన్లో 4 చెక్స్ ఉంటాయండి. అందులో ఫస్ట్ చెక్ వచ్చేసి చెక్ ఫర్ 1 way షేర్. అంటే
ఈ ఫూటింగ్ లో ప్రొడ్యూస్ అయ్యే షియర్ ఫోర్స్ అనేది వన్ డైరెక్షన్ లో ఎఫెక్ట్ చేస్తే కనుక ఆ వన్ వే డైరెక్షనల్ షియర్ ఫోర్స్ ని మనం డిజైన్ చేసిన ఫూటింగ్ అనేది సేఫ్ గా విత్స్టాండ్ చేస్తా లేదా అనేది చెక్ చేయాలి. అంటే ఈ ఫూటింగ్ లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి నామినల్ షియర్ స్ట్రెస్ అనేది పర్మిసిబుల్ షియర్ స్ట్రెస్ ఇన్ కాంక్రీట్ కంటే తక్కువగా ఉండాలి. అంటే టౌవి షుడ్ బి లెస్ దాన్ టౌసి. ఇలా ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తేనే మనం చేసిన డిజైన్ అనేది సేఫ్ గా ఉన్నట్టు చెప్పుకుంటాం. సో ఇక్కడ ఈ రెడ్ షేడెడ్ పోర్షన్ ఏదైతే ఉందో అది క్రిటికల్ సెక్షన్ ఫర్ వన్ వే షియర్. అంటే ఏంటంటే ఈ వన్ వే షియర్ వల్ల ఈ ఫూటింగ్ అనేది ఫెయిల్ అవ్వాల్సి వస్తే ఈ క్రిటికల్ ప్లేన్ లో ఈ ఎలిమెంట్ అనేది షియర్ అవుతుంది, అంటే కట్ అవుతుంది అనమాట. అంటే దిస్ ఈస్ ద క్రిటికల్ సెక్షన్ ఫర్ వన్ వే షియర్ ఇన్ దిస్ ఫూటింగ్. ఈ ఫూటింగ్ లో వన్ వే షియర్ వల్ల క్రిటికల్ సెక్షన్ ఏదైతే ఉందంటే ఇది అనమాట. సో ఇందులో ఈ సెక్షన్ కి సంబంధించి నేను నామినల్ షియర్ స్ట్రెస్ ని పర్మిసిబుల్ షియర్ స్ట్రెస్ ఇన్ కాంక్రీట్ ని క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. సో షియర్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈస్ స్ట్రెస్ కాబట్టి షియర్ ఫోర్స్ బై ఏరియా. షియర్ ఫోర్స్ ని వియు తోను ఏరియాని బి ఇంటూ డి తోను డినోట్ చేసుకున్నాను. వియు అనేది షియర్ ఫోర్స్. సో యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ దీన్ని మనం క్యాంటిలివర్ స్లాబ్ గా కన్సిడర్ చేసుకుని డిజైన్ చేస్తున్నాం కాబట్టి క్యాంటిలివర్ స్లాబ్ లో షియర్ ఫోర్స్ ఫార్ములా వచ్చేసి W ఇంటూ ఎల్. కాబట్టి ఆల్రెడీ సెడ్ W అంటే ప్రెషర్ ఇంటూ ఏరియా, లోడ్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఇంటూ ఏరియా, QU ఇంటూ B ఇంటూ 1. సేమ్ వే మనం బెండింగ్ మూమెంట్ లో చేసినట్టుగానే ఇక్కడ కూడా W ని కన్సిడర్ చేసుకున్నాం. ఎల్ అక్కడ ఎల్ కి ఇక్కడ ఎల్ కి డిఫరెన్స్ ఉందండి. అక్కడ ఎల్ ఇక్కడ నుంచి ఈ ఎండ్ వరకు ఉంది ప్రొజెక్షన్, బట్ ఇక్కడ వన్ వే షియర్ యొక్క క్రిటికల్ సెక్షన్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ D ఫ్రమ్ ద కాలమ్ ఉంది కాబట్టి లెంత్ అనేది చేంజ్ అయింది. క్యాపిటల్ B మైనస్ స్మాల్ b బై 2 అంటే ఈ రెండు హాఫ్ పోర్షన్స్. ఈ హాఫ్ పోర్షన్స్ లో ఒక D ని డిడక్ట్ చేయగా మిగిలింది క్రిటికల్ సెక్షన్ కాబట్టి మైనస్ D ని డిడక్ట్ చేశాడు. ఆ రకంగా షియర్ ఫోర్స్ ని క్యాలిక్యులేట్ చేశాడు. నెక్స్ట్ ఏరియా విషయానికి వచ్చేసి B అంటే మనం ఆల్రెడీ తెలిసిందే 2100 అనేది B అనమాట. D అనేది ఎఫెక్టివ్ డెప్త్ మనం క్యాలిక్యులేట్ చేసాం. 2100 ఇంటూ ఎఫెక్టివ్ డెప్త్ వేశాడు. ఈ రకంగా నామినల్ షియర్ స్ట్రెస్ ని క్యాలిక్యులేట్ చేశాడు. నెక్స్ట్ పర్మిసిబుల్ షియర్ స్ట్రెస్ ఇన్ కాంక్రీట్. ఈ పర్మిసిబుల్ షియర్ స్ట్రెస్ ఇన్ కాంక్రీట్ ని మనం ఐఎస్ కోడ్ టేబుల్ నెంబర్ 19 యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. అంటే పర్సంటేజ్ ఆఫ్ స్టీల్ ని క్యాలిక్యులేట్ చేసి ఆ పర్సంటేజ్ ఆఫ్ స్టీల్ ని బేస్ చేసుకుని టౌసీని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఆ టౌసీకి ముందు మనం పర్సంటేజ్ ఆఫ్ స్టీల్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. పర్సంటేజ్ ఆఫ్ స్టీల్ ఫార్ములా వచ్చేసి AST బై స్పేసింగ్ ఇంటూ ఎఫెక్టివ్ డెప్త్ హోల్ ఇంటూ 100. సో AST అంటే ఏరియా ఆఫ్ స్టీల్ డివైడెడ్ బై స్పేసింగ్ మనం 150 mm ప్రొవైడ్ చేసాం. D అనేది 400 mm సబ్స్టిట్యూట్ చేసాం. ఈ రకంగా క్యాలిక్యులేట్ చేస్తే పర్సంటేజ్ ఆఫ్ స్టీల్ అనేది మనకి 0.2% వచ్చింది. సో 0.2% కి టేబుల్ నెంబర్ 19 ఫ్రమ్ IS 456 చూస్తే టౌసీ వాల్యూ అనేది 0.32 ఉందన్నమాట. మనకు వచ్చిన నామినల్ షియర్ స్ట్రెస్ అనేది 0.318, టౌసీ వాల్యూ అనేది 3.32. సో ఇలా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏ కేసులో అయినా సరే చాలా తక్కువగానే ఉంటుంది కాబట్టి మనం కంగారు పడాల్సిన పని ఏం లేదు. సో అల్టిమేట్లీ టౌవి ఈజ్ లెస్ దాన్ టౌసీ కాబట్టి వన్ వే షియర్ డైరెక్షన్ లో మనం డిజైన్ చేసిన ఫూటింగ్ అనేది సేఫ్ గా ఉందన్నమాట. మనకి సెకండ్ చెక్ వచ్చేసి చెక్ ఫర్ టూ వే షియర్. అంటే ఫూటింగ్ లో ప్రొడ్యూస్ అయ్యే షియర్ ఫోర్సెస్ అనేవి టూ డైరెక్షనల్ గా యాక్ట్ చేస్తున్నప్పుడు దాన్ని టూ వే షియర్ అని చెప్పుకుంటాం. ఈ టూ వే షియర్ కి ఈ రెడ్ కలర్ షేడెడ్ పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని క్రిటికల్ సెక్షన్ గాను, ఈ ప్లేన్స్ ని క్రిటికల్ ప్లేన్స్ గాను చెప్పుకుంటాం. అంటే ఈ టూ వే షియర్ ఫోర్స్ వల్ల ఎలిమెంట్ అనేది ఫెయిల్ అవ్వాల్సి వస్తే ఈ ప్లేన్స్ లో ఎలిమెంట్ అనేది షియరింగ్ యాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి వీటిని షియర్ ప్లేన్స్ గాను, వీటిని క్రిటికల్ సెక్షన్ గాను చెప్పుకుంటాం అనమాట. ఇందులో కూడా మనం ఏం ప్రూవ్ చేయాల్సి వస్తుందంటే ఈ ఎలిమెంట్ లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి టూ వే షియర్ స్ట్రెస్ అంటే పంచింగ్ స్ట్రెస్ అని కూడా చెప్పుకుంటారు. ఈ పంచింగ్ స్ట్రెస్ అనేది పర్మిసిబుల్ షియర్ స్ట్రెస్ కంటే తక్కువగా ఉంది అని మనం ప్రూవ్ చేస్తే మన డిజైన్ అనేది సేఫ్ అయినట్టు అనమాట. సో ఈ టూ వే షియర్ స్ట్రెస్ కూడా ఫార్ములా వచ్చేసి షియర్ ఫోర్స్ బై ఏరియా. షియర్ ఫోర్స్ అంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఇంటూ ఏరియా. సేమ్ ఫార్ములాని యూజ్ చేసుకున్నాం. అప్వర్డ్ సాయిల్ ప్రెషర్ ఇంటూ ఏరియా ఆఫ్ షేడెడ్ పోర్షన్. అప్వర్డ్ సాయిల్ ప్రెషర్ QU అనేది మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఏరియా ఆఫ్ షేడెడ్ పోర్షన్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఏరియా ఆఫ్ షేడెడ్ పోర్షన్ అంటే ఇదనమాట. టోటల్ ఏరియాలోంచి ఈ ఏరియాని డిడక్ట్ చేయడం ద్వారా మనకి ఏరియా ఆఫ్ షేడెడ్ పోర్షన్ క్యాలిక్యులేట్ చేశారు. సో టోటల్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ఫుటింగ్ ఈస్ 2100 and 2100 మైనస్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ క్రిటికల్ సెక్షన్. సో క్రిటికల్ సెక్షన్ అనేది ఇదనమాట. B ప్లస్ D/2 ప్లస్ D/2 కాబట్టి B ప్లస్ D అనేది క్రిటికల్ సెక్షన్ జోన్ ఉంటుంది కాబట్టి 700 into 700 దీన్ని డిడక్ట్ చేయగా మనకి ఏరియా ఆఫ్ షేడెడ్ పోర్షన్ అనేది అవైలబుల్ అయింది. సో దాని ద్వారా షియర్ ఫోర్స్ అనేది క్యాలిక్యులేట్ చేసాం. 0.255 ఇంటూ మనకు వచ్చిన ఏరియా ఆఫ్ షేడెడ్ పోర్షన్ సబ్స్టిట్యూట్ చేయగా మనకి ఏరియా షియర్ ఫోర్స్ అనేది డిటర్మైన్ అయింది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ క్రిటికల్ సెక్షన్ ఆర్ ప్లేన్ అంటే మనకి
క్రిటికల్ జోన్ షియర్ ఫోర్స్ వల్ల ఎక్కడ షియరింగ్ యాక్షన్ జరుగుతుందో ఆ ఏరియాని క్యాలిక్యులేట్ చేయాలి. ఆ ఏరియాని మీకు చూపించినట్టుగా క్రిటికల్ ప్లేన్స్ లో షియరింగ్ యాక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి పెరిమీటర్ ఇంటూ డెప్త్ ని మనం ఏరియా ఆఫ్ క్రిటికల్ సెక్షన్ కింద తీసుకుంటాం. పెరిమీటర్ అంటే ఈ 4 డైరెక్షన్స్ కి b ప్లస్ డి ప్లస్ బి ప్లస్ డి ప్లస్ బి ప్లస్ డి ప్లస్ బి ప్లస్ డి ఈ రకంగా పెరిమీటర్ అనేది 4 ఇంటూ బి ప్లస్ డిగా తీసుకున్నాం. అలాగే ఏరియా వచ్చేసి 4 ఇంటూ బి ప్లస్ డి ఇంటూ డి అంటే పెరిమీటర్ ఇంటూ ఎఫెక్టివ్ డెప్త్. ఆ రకంగా క్యాలిక్యులేట్ చేయగా మనకి ఏరియా అనేది 2800 ఇంటూ 400గా డిటర్మైన్ అయింది. ఈ రకంగా మనం 2-వే షియర్ స్ట్రెస్ ని క్యాలిక్యులేట్ చేసాం. 0.89 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అనేది మనకి ఈ ఫుటింగ్ లో ప్రొడ్యూస్ అవుతున్న 2-వే షియర్ స్ట్రెస్ గా డిటర్మైన్ అయింది. నెక్స్ట్ పర్మిసిబుల్ షియర్ స్ట్రెస్ యొక్క ఫార్ములా 0.25 ఇంటూ రూట్ ఎఫ్సికే. ఇది కూడా మనకి ఐఎస్ కోడ్ లో అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి ఈ ఫార్ములాలో మనం తీసుకుంటున్న ఎఫ్సికి 20 కాబట్టి ఫైనల్ గా మనకి 1.12 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అంటే లిమిటెడ్ షియర్ స్ట్రెస్ కంటే కూడా మనం డిజైన్ చేసిన ఫుటింగ్ లో షియర్ స్ట్రెస్ అనేది తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి అగైన్స్ 2-వే షియర్ కూడా మనం డిజైన్ అనేది సేఫ్ గా ఉందన్నమాట. ఇవి సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ డ్యూ టు పంచింగ్ స్ట్రెస్. ఇవి స్లాబ్స్ లో జరిగినవండి, ఫుటింగ్స్ లో జరిగినవి కాదు. పంచింగ్ స్ట్రెస్ ఫెయిల్యూర్ అంటే 2-వే షియర్ ఫెయిల్యూర్ అయినప్పుడు జరిగినవి అనమాట ఈ పిక్చర్స్. సో థర్డ్ చెక్ వచ్చేసి చెక్ ఫర్ బాండ్ లెంత్. దీన్నే డెవలప్మెంట్ లెంత్ అని కూడా చెప్పుకుంటారు. ఈ డెవలప్మెంట్ లెంత్ అంటే ఏంటంటే సర్టెన్ ఫోర్సెస్ ని క్యారీ చేస్తున్నటువంటి ఒక రెయిన్ఫోర్స్మెంట్ బార్ సడన్ గా టెర్మినేట్ అయినప్పుడు అది క్యారీ చేసేటువంటి ఫోర్సెస్ ని సరౌండెడ్ కాంక్రీట్ పోర్షన్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఆ కాంక్రీట్ కి ఈ రెయిన్ఫోర్స్మెంట్ బార్ కి ఉండవలసిన లెంత్ నే డెవలప్మెంట్ లెంత్ ఆర్ బాండ్ లెంత్ అంటాం. ఈ బాండ్ ద్వారానే ఇందులో క్యారీ చేసేటువంటి ఫోర్సెస్ ఈ కాంక్రీట్ పోర్షన్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. కాబట్టి దీన్ని బాండ్ లెంత్ ఆర్ డెవలప్మెంట్ లెంత్ అని చెప్పుకుంటాం. దీనికి ఐఎస్ కోడ్ ప్రకారం ఫార్ములా 0.87 Fi ఇంటూ డయామీటర్ ఆఫ్ ద బార్ డివైడెడ్ బై 4 ఇంటూ టౌబిడి. ఈ టౌబిడిని బాండ్ సెస్ అని అంటాం. ఈ బాండ్ సెస్ అనేది టైప్ ఆఫ్ బార్స్ ని అంటే ప్లెయిన్ బార్సా డిఫార్మ్డ్ బార్సా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్లెయిన్ బార్స్ అయితే 1.6 తీసుకుంటాం, డిఫార్మ్డ్ బార్స్ అయితే 1.2 ఇంటూ 1.6 తీసుకుంటాం అనమాట. మనం మ్యాక్సిమం డిఫార్మ్డ్ బార్స్ యూజ్ చేస్తాం కాబట్టి టౌబిడి అనేది 1.92 అనేది ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తాం. ఈ రకంగా ఈ ఫార్ములాలో మనకి అవైలబుల్గా ఉన్న వాల్యూస్ అన్నిటిని అంటే FY ఈల్డ్ స్ట్రెస్ 415 మనకు ఆల్రెడీ తెలుసు, డయామీటర్ ఆఫ్ ద బార్ 12 mm అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ రకంగా డెవలప్మెంట్ లెంత్ అనేది 564. అంటే ఈ ఫుటింగ్ డిజైన్ లో మనకి కావాల్సిన డెవలప్మెంట్ లెంత్ ఎంత అంట 564. కానీ మనకి అవైలబుల్ గా ఉన్న డెవలప్మెంట్ లెంత్ ఎంత 2100 మైనస్ 300 అంటే టోటల్ లెంత్ ఆర్ విడ్త్ 2100 లోంచి కాలం యొక్క విడ్త్ తీసేయగా మనకి 900 mm అనేది డెవలప్మెంట్ లెంత్ అవైలబుల్ గా ఉంది కాబట్టి రిక్వైర్డ్ కంటే అవైలబుల్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ థర్డ్ చెక్ లో కూడా మనం చేసిన డిజైన్ అనేది సేఫ్ గా ఉంది. సో నెక్స్ట్ ఫోర్త్ అండ్ ఫైనల్ చెక్ వచ్చేసి చెక్ ఫర్ బేరింగ్ ప్రెషర్. ఇక్కడ ఏం జరుగుతుందంటే కాలం తను క్యారీ చేసేటువంటి లోడ్స్ ని అంటే అల్టిమేట్ లోడ్ కావచ్చు, వర్కింగ్ లోడ్స్ కావచ్చు, ఆ లోడ్స్ ని కాలం యొక్క బేస్ ద్వారా ఈ ఫుటింగ్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఫుటింగ్ దాన్ని కొంత పార్ట్ ఆఫ్ ఏరియా ద్వారా సాయిల్ మీదకి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఈ కాలం బేస్ ఏరియా నుంచి వచ్చే లోడ్స్ అనేవి కొంత స్లోప్ తో డిస్పర్స్ అవుతాయి అనమాట. దాన్నే డిస్పర్షన్ స్లోప్ అని అంటారు. ఆ డిస్పర్షన్ స్లోప్ ఇక్కడ 45 degrees ఆర్ 1:2 కింద తీసుకున్నాం. ఈ 1:2 స్లోప్ కింద తీసుకుంటే 1 vertical 2 horizontal అంటే 1 meter వర్టికల్ విడ్త్ కి వర్టికల్ హైట్ కి 2 meters ఆఫ్ విడ్త్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ వర్టికల్ డైమెన్షన్ D కాబట్టి ఈ హారిజాంటల్ డైమెన్షన్ 2D అయింది. సో టోటల్ విడ్త్ ఆఫ్ డిస్పర్షన్ వచ్చేసి ఎంత అయిందంటే 2D ప్లస్ B విడ్త్ ఆఫ్ ద కాలమ్ ప్లస్ అగైన్ 2D. టోటల్ విడ్త్ ఆఫ్ డిస్పర్షన్ వచ్చేసి 2D ప్లస్ B ప్లస్ 2D. దాన్ని క్యాలిక్యులేట్ చేయగా 1900 mm అనేది వచ్చిందనమాట. అంటే ఈ 300 mm by 300 mm ఏరియాలోంచి డిస్పర్స్ అయిన లోడ్ ఫూటింగ్ లో 2.1 meter by 2.1 meter ఏరియా ఉన్న ఫూటింగ్ ఏరియా ఉన్నప్పటికీ అందులో 1.9 by 1.9 ఏరియా ద్వారా మాత్రమే లోడ్ అనేది కింద సాయిల్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో ఈ రకంగా పర్మిసిబుల్ బేరింగ్ స్ట్రెస్ అంటే 0.3 by 0.3 ఏరియా నుంచి డిస్పర్స్ అయ్యే లోడ్ 1.9 by 1.9 ఫూటింగ్ ఏరియా ద్వారా కింద సాయిల్ కి డిస్పర్స్ అవుతుంది. సో పర్మిసిబుల్ బేరింగ్ స్ట్రెస్ ఫార్ములా వచ్చేసి 0.45 ఇంటూ FCK ఇంటూ రూట్ ఆఫ్ A1 by A2. సో A1 వాల్యూని A2 వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం. యాజ్ పర్ ఐఎస్ కోడ్ కండిషన్స్ రూట్ ఆఫ్ A1 by A2 అనేది 2 కంటే ఎక్కువ ఉండకూడదంట. కానీ మనకు వచ్చిన వాల్యూస్ ప్రకారం 6.33 ఉండగా దాన్ని మనం 2కే లిమిట్ చేసాం. అలా లిమిట్ చేసి సబ్స్టిట్యూట్ చేయగా అలౌబుల్ బేరింగ్ ప్రెషర్ అంటే పర్మిసిబుల్ బేరింగ్ ప్రెషర్ అనేది 18 Nm/mm² అనేది వచ్చింది. మనం డిజైన్ చేసిన ఫూటింగ్ లో యాక్చువల్ బేరింగ్ ప్రెషర్ ఎంత ఉందంటే అల్టిమేట్ లోడ్
అంటే 1125 కిలో న్యూటన్స్ కాబట్టి ఇంటూ 10⁻³ వేసాం. ఏరియా ఎంత ఏరియా ద్వారా అది డిస్పర్స్ అవుతుందంట 300/300 mm ద్వారా డిస్పర్స్ అవుతుంది కాబట్టి యాక్చువల్ బేరింగ్ ప్రెషర్ అనేది 12.5 అంట. అంటే లిమిటెడ్ ఏమో 18 అంటే 18 వరకు ఉండొచ్చు, కానీ మనకి ప్రొడ్యూస్ అవుతుంది 12.5 కాబట్టి ఈ ఫైనల్ చెక్ లో కూడా మనం చేసిన డిజైన్ అనేది సేఫ్ గా ఉంది కాబట్టి ఫైనల్ గా డిజైన్ ఆఫ్ ఐసోలేటెడ్ స్క్వేర్ ఫుటింగ్ అనేది చెక్స్ తో సహా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఓకే, సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.